అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆ పరమశివుడు ఆది గురువు. ఇక ఆ ఆది శంకరాచార్యుల వారు మనకు అపార జ్ఞాననిధిని అందించిన మహాగురువులు. ఇక ఆ పరమశివుణ్ణి మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితాలను సరియైన మార్గంలో నడిపిస్తున్నటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సద్గురువులందరికీ కూడా మా నమస్సుమాంజలి. మనం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. గురువు గు అంటే అజ్ఞానం, చీకటి, రు అంటే తొలగించేవాడు, పోగొట్టేవాడు. మనలోని అజ్ఞానము అనే చీకట్లను తొలగించి మనలో జ్ఞానం అనే కాంతిని నింపేవారు గురువులు. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పూర్ణిమ రోజున అంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ గురువులను మనం ధ్యానించుకుంటూనే ఉంటాం, వారికి మన నమస్కారాలు తెలియజేసుకుంటూనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఈ గురు పూర్ణిమ రోజున మన గురువులను సత్కరించుకోవడం, సన్మానించుకోవడం మన సంస్కృతి, మన సంప్రదాయం. ఇక ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాసుల వారు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించారనమాట. అయితే వ్యాసుల వారి జన్మదినాన్ని మనం ఎందుకు గురు పూర్ణిమగా జరుపుకుంటున్నామంటే అపారమైన వేద విజ్ఞానాన్ని, అప్పటి వరకు అది గ్రంథస్థంగా లేదు, ఎవరి చేత సంకలనం చేయబడలేదు, అటువంటి వేద విజ్ఞానాన్ని సంకలనం చేసి మనకు అందించినటువంటి మహానుభావులు ఆ వేద వ్యాసుల వారు. కాబట్టి ఇంత జ్ఞాననిధిని మానవాళికి అందించిన ఆయన ఈ విశ్వమానవాళి మొత్తానికి కూడా గురువు. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం ఈ గురు పూర్ణిమగా కూడా జరుపుకుంటూ ఉంటాం. ఇక బౌద్ధులు, జైనులు వీరందరూ కూడా ఈ గురు పూర్ణిమను మహోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు మనం ఆ గురువులను కీర్తిస్తూ, ఆ గురువులకు నమస్కరిస్తూ మన పెద్దలు మనకు అందించినటువంటి ఒక చక్కటి గురు స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు సంవత్సరం కూడా మనం గురు పూర్ణిమ రోజు కోసం గురువాజ్ఞ పాటించిన మేదిలో అనే ఒక చక్కటి పాటను నేర్చుకున్నాం. శంకరాచార్యుల వారు రచించిన గురు అష్టకాన్ని నేర్చుకున్నాం. వీటన్నిటినీ కూడా మీరు ఒకసారి సంగీత సాధనాంజలి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ కనుక ఓపెన్ చేస్తే మీకు గురువులకు సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ సాంగ్స్తో. దాన్ని కూడా చూసి ఆ పాటలను, స్తోత్రాలని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఈ గురు స్తోత్రాన్ని మనం అందరూ పాడుకునేందుకు వీలుగా చాలా సింపుల్ ట్యూనింగ్లో, మోహన రాగంలో, ఏకతాళంలో 7 అంటే బి శృతిలో నేర్చుకుందాం. ఈ గురు స్తోత్రంలో మొత్తం 13 శ్లోకాలు ఉంటాయి. అయితే మనం చాలా ఎక్కువగా పాడుకునేటటువంటి శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనం ఎన్నో వందల సార్లు, వేల సార్లు చిన్నప్పటి నుంచి కూడా ఈ శ్లోకాన్ని చదువుకుని ఉంటాం. ఈ శ్లోకం ఈ గురు స్తోత్రంలోనిదే అన్నమాట. ఇక ఈ గురు స్తోత్రాన్ని మొదటి శ్లోకంతో ఆరంభించుకుందాం. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన చక్షురున్మీలితం యేన
तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः
बिन्दुनाद कलातीतः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः व्योमातीतो निरञ्जनः बिन्दुनाद कलातीतः बिन्दुनाद कलातीतः तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्ति समारूढः ज्ञानशक्ति समारूढः तत्त्वमाला विभूषितः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च मुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्ति समारूढः ज्ञानशक्ति समारूढः तत्त्वमाला विभूषितः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च मुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मद्गुरुः श्रीजगद्गुरुः
मद्गुरुः मदात्मा सर्वभूतात्मा मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः मन्नाथः श्रीजगन्नाथः मन्नादः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः गुरुरादिरनादिश्च गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरुः परमदैवतम् गुरोः परतरं नास्ति गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः गुरुरादिरनादिश्च गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरुः परमदैवतम् गुरोः परतरं नास्ति गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः 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 त्वमेव माता च त्वमेव माता च पिता त्वमेव पिता त्वमेव त्वमेव बन्धुश्च त्वमेव बन्धुश्च सखा त्वमेव सखा त्वमेव त्वमेव विद्या त्वमेव विद्या द्रविणं त्वमेव द्रविणं त्वमेव त्वमेव सर्वं त्वमेव सर्वं मम देवदेव मम देवदेव त्वमेव सर्वं त्वमेव सर्वं मम देवदेव मम देवदेव त्वमेव सर्वं त्वमेव सर्वं मम देवदेव मम देवदेव ఇప్పుడు ఈ గురు స్తోత్రం మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. చాలా సింపుల్గా ఉంది కదా, ఎక్కడ మనకి కష్టమైన పదాలు విడదీసి నేర్చుకోవాల్సిన పదాలు అలా లేకుండా చాలా సులభంగా అందరూ పాడుకునే విధంగా ఉంటాయి ఈ శ్లోకాలు. ట్యూనింగ్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి మీరు ఈ వీడియో 2 3 సార్లు పెట్టుకుని వింటే అందరూ కూడా చక్కగా గురు పూర్ణిమ రోజు తమ తమ గురువులను భావించుకుంటూ చక్కగా ఈ గురు స్తోత్రాన్ని పాడుకోవచ్చు. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देवा। ఈ స్తోత్రాన్ని పాడుకుంటూ ఎవరికి వారి గురువులను కొంతమంది ఆ పరమశివుణ్ణి గురువుగా భావిస్తుంటారు, ఇంకొంతమంది ఆదిశంకరాచార్యుల వారిని, మరికొంతమంది దత్తాత్రేయుల వారిని, ఇంకొంతమంది ఎవరి మనోభావాలను బట్టి ఎవరి మనస్సుల్లో ఉన్న గురు రూపాన్ని బట్టి ఆ గురువుని ధ్యానించుకుంటూ భావించుకుంటూ చక్కగా ఈ గురు స్తోత్రాన్ని నేర్చుకోండి, పాడుకోండి. అలాగే ఈ స్తోత్రాన్ని వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు, స్తోత్రాలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.